హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నానండి. ఈరోజు టమాటా రైస్ చేస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మాయి. చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ తాలింపులేసా నూనె వేసి తాలింపులేసి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేస్తుంది ఫ్రెండ్స్. నూనెలో అవి వేగుతున్నాయి. తర్వాత ఇవ్వండి టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కావాల్సినవి ఇవ్వండి. ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసింది ఫ్రెండ్స్. కలిపేసి ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్, ఓన్గా చేస్తున్నాను. ఓన్గా చేస్తుందంట ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది అమ్మగారు ఎలా చేస్తుందో మరి చూడాలి. మా అమ్మ ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు అయితే ఏగాయి, ఉల్లిపాయలు ఉన్నాయి. కష్టపడుతుంది ఫ్రెండ్స్ మా అమ్మాయి వేస్తే. అసలు కష్టపడతారా? మేమైతే ఒక ఆట ఆడుతున్నాం. నేనైతే అక్కని, అవైతే చెల్లి, మేమైతే అత్తమ్మ కాదు. అవును, ఆడుతున్నాం రోజుకి రోజు ఒకే వేరే. ఇవ్వండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేగిపోయాయి. కొంచెం పసుపు వేస్తుంది, టమాటా ముక్కలు వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి తొందరగా కలిపి ఒక దాని మధ్యలో ఇవి కూడా బాగా వేగాలి ఫ్రెండ్స్. ఉడకాలి ఫ్రెండ్స్. అదే మగ్గి బాగుంటుంది, గుజ్జు గుజ్జుగా అలా మగ్గాలి. ఉప్పు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడే అన్నం వేడిగా వండి పెట్టుకున్నాను. ఇప్పుడే కొంచెం చల్లారాలి. అంతా ఈరోజు మొత్తం మా అమ్మాయి ఫ్రెండ్స్. అన్నం కూడా వండింది ఆమెలే. ఈరోజు అన్నం అయిపోయింది, అదే రెడీ అయితే అన్నం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తిప్పుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయ పేస్ట్, తర్వాత ధనియాల కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. మేము ఎక్కువ ఫ్రెండ్స్ అంతా అయిపోయినాక ఇలా ఉంది. ఇంకా పొయ్యి ఆపేసుకుందాం అనుకుంటున్నాను. తర్వాత ఎలా ఉందో మళ్ళీ చెప్తాను. చూడండి నేను చేస్తున్నాను.